వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తా రియల్మీ GT7 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న విషయం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అయితే ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్న క్రెడిట్ రియల్మీ వాళ్ళకే. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ ట్యాగ్ లైన్ ఉంది, పవర్ దట్ నెవర్ స్టాప్స్ అని. ఇక్కడ మెయిన్ హైలైట్ అది చూసుకుందాం. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్ ఏంటంటే మిరాక్ డెన్సిటీ 9400 ఈ చిప్ సెట్తో పాటు కూడా వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు వస్తుంది. GT గేమ్ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. దగ్గర దగ్గర 120 FPS దాకా కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అండ్ ఇక్కడ సోనీ వాళ్ళ IMX 90 కెమెరా వస్తుంది. 4K డాల్బీ విజన్ తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ 4K దాకా వీడియో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ సెల్ఫీ కెమెరాతో కూడా మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ప్రో ఈ స్పోర్ట్ డిస్ప్లే వస్తుంది. LTPO 80 LTPOతో పాటు వస్తుంది. అండ్ కూలింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. గేమింగ్ కోసం అన్నట్టు తయారు చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయితే ఇట్లా. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే బ్యాటరీ 7000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 watts అల్ట్రా ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో బేసిక్ యూజర్ అయితే యావరేజ్ యూజర్కి అయినా సరే 2 days వచ్చేస్తుంది. నార్మల్ యూజర్కి అయితే 1.5 day వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే ఇట్లా పొద్దున పెట్టినా సరే సాయంత్రం దాకా వస్తుంది. సో అంత పెద్ద బ్యాటరీ అండ్ థిక్నెస్ కూడా చాలా సన్నగా ఉంది. సో దానికోసం అయితే హైలైట్ అయితే మెన్షన్ చేసి కాబట్టి నాకైతే ఒకటి మంచిగా అనిపించింది. సరేనా, స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 40,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అన్నమాట. కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అవి అప్లై చేస్తే గిట్ట మీకు 35,000 కోసం 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక నేనైతే మోస్ట్లీ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో తీసుకోమంటే అది ఇనఫ్ అయిపోతుంది యావరేజ్ యూజర్స్కి. మీరు గేమర్ కానీ లేకపోతే ఎడిటింగ్ స్మార్ట్ ఫోన్ కొంతమంది ఎడిటింగ్ చేస్తారు, వాళ్ళకి 12 GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. కొంచెం ర్యామ్ ఎక్కువ అవసరం కాబట్టి. అదే దీంట్లోనే స్పెషల్ ఎడిషన్స్ కావాలంటే 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఆస్ట్రో మార్టన్ గ్రీన్ కలర్ ఉంది. అదైతే 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అది ఇంకా పీక్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ నార్మల్ వేరియంట్స్ ఏవైతేనే మీకు నార్మల్ 12 GB ర్యామ్ 512 GB హైయెస్ట్ వస్తుంది. యాజ్ వెల్ మాట ప్రీమియం లుక్ కావాలంటే అయితే తీసుకోవచ్చు. కానీ దాని కాస్ట్ డిఫరెంట్గా ఉంది. కాస్ట్ 50,000 ఉంది. సో అందుకే నేను ఒక మాట ఏంటంటే బేస్ వేరియంట్ తీసుకోండి. 40,000కి బేస్ వేరియంట్ సరిపోతుంది. మీ డే టు డే టాస్క్లకు కానీ గేమింగ్కి కానీ ఇన్ కేస్ మొబైల్లో కూడా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇమేజ్ కానీ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది సరిపోతుంది. అండ్ ఏ వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చానంటే ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లోకి చూడండి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కూపన్స్ ఆఫర్స్ అప్లై ఉన్నాయి. అప్లై చేసుకొని స్మార్ట్ ఫోన్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ కేటగిరీ కంటే చెప్పి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V50 5G స్మార్ట్ ఫోన్ ఉంది. మంచి ప్రైస్ కేటగిరీకే వస్తుంది అన్నమాట. 30,000కి ప్రైస్ కేటగిరీ కొంచెం కాంపిటీషన్ అయితే వస్తుంది అనుకో. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus 13R 5G అనమాట. ఇంకొంచెం ఎక్కువనే పోతుంది ప్రైజ్, కానీ జర నయమే అనుకోవచ్చు అనమాట. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే IQ నుంచి అన్నమాట. సో IQ 12 5G ఉంది. ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే, కానీ కొంచెం గేమింగ్ సెంట్రిక్ లాంటి స్మార్ట్ ఫోన్. ఇది కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమింగ్ కాడికి వచ్చేసరికి అయితేనేమో మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ గెలాక్సీ S24 FE ఉంది. స్టిల్ వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే FE ఎడిషన్ చాలా బాగానే ఉంటుంది. ఇది కూడా 35,000కే వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రియల్మీ GT7కి ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంటే ప్రైస్ పరంగా కానీ స్పెసిఫికేషన్స్ పరంగా కానీ. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్స్తో కంపేరింగ్ చేసుకొని మీరు తీసుకోవాలంటే తీసుకోవాల్సి ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. ఓవరాల్గా నాకైతే స్మార్ట్ ఫోన్ బాగా అనిపించింది. మంచి విషయం ఏంటంటే 4K సెల్ఫీ రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్లో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ వచ్చేసరికి 120 FPS దాకా గేమింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మంచి వేపకూలింగ్ చెంబర్తో పాటు కూడా వస్తుంది. టెంపరేచర్స్ అయితే ఈజీగా కంట్రోల్ చేస్తుంది. 7000 mAh బ్యాటరీ కాబట్టి ఫుల్ డే ఈజీగా వస్తుంది. ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే బోల్డ్ వేస్ అవన్నీ ఉంటాయి. అదే అన్ఇన్స్టాల్ చేసుకొని నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అండ్ మోస్ట్లీ పెద్దగా డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. చిన్న చిన్న సాఫ్ట్వేర్ పరంగా ఉన్నాయి తప్పించి ఇంకేం లేవు. అప్డేట్స్ ద్వారా అవి సాల్వ్ అయితే అయిపోతాయి. సో ఇది ఫైనల్గా తీసుకోవాలంటే గేమింగ్ సెంటర్కి ఉన్న వాళ్ళు, లాంగ్ బ్యాటరీ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవాలి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అవుతుంది నేను చెప్పేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఉంటే కింద కామెంట్ చేసి మ్యాక్సిమం విత్ ఇన్ 1 day మీకు ట్రై చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేస్తాను. ఫైనల్గా మీరు కొన్నారా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.